ఏపీ లా సెట్ రిజల్ట్స్ వచ్చాయి కదా. నెక్స్ట్ ఏంటి, కౌన్సిలింగ్ డేట్ కోసం రెడీగా ఉండండి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఎస్పెషల్లీ ఇప్పటి వరకు ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ లేని వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. వీలైనంత వరకు త్వరగా దాన్ని సంపాదించుకోవడానికి చూసుకోండి. 45% ఆఫ్ ద మార్క్స్ స్కోరింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ మ్యాండేటరీ అని చెప్పాను. స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టుకోండి. మీరు డిగ్రీ తర్వాత ఎంఎస్సీ చేసింటే ఆ పీజీలో ఏదైతే స్కోరింగ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని కూడా మనం జాయిన్ అవ్వచ్చు. డిగ్రీలో తక్కువ ఉన్న పీజీలో మీకు అక్కడ యూజ్ అవుతుంది మీ స్కోరింగ్ అనేది. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ వీడియోని ఫుల్గా చూద్దాం. ఏపీ లా సెట్ తర్వాత మనం అప్లై చేసుకోవాల్సినటువంటి ప్రాసెస్లో భాగంగా మన ర్యాంక్ కార్డ్ మన దగ్గర డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఉండాలి. కంపల్సరీ వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్ మన దగ్గర ఉండాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ మన దగ్గర ఉండాలి. సో వెబ్ ఆప్షన్స్లో మనం ఏ కాలేజ్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం అనేది చాలా మేజర్. సో అది యూనివర్సిటీనా, కాలేజా, ఆప్షన్ 1, 2 కంపల్సరీ యూజ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, సెకండ్ ఆప్షన్లో ఏ కాలేజ్ పెడుతున్నాం, ఏ యూనివర్సిటీ పెడుతున్నాం, మనం ఈ ఊర్లో ఉంటామా వేరే ఊర్లో ఉంటామా దాన్ని బేస్ చేసుకొని కాలేజ్ ఆప్షన్ పెట్టుకోండి. సీట్ అలాట్మెంట్ మనకి మస్ట్ అండ్ షుడ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి కాలేజ్ రిపోర్టింగ్ టైంలో. అలాగే కౌన్సిలింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంట్రా అంటే మీ లా సెట్లో మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, క్వాలిఫై అయిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇందాక చూపించినటువంటి మొబైల్ ర్యాంక్ నుంచి అండ్ మన హాల్ టికెట్ మన దగ్గర ఉండాలి. మన 10th, ఇంటర్, డిగ్రీ అండ్ ఫర్దర్గా మీరు ఏదైతే చదివింటారో వాటి యొక్క సర్టిఫికేట్ ఎస్పెషల్లీ టీసీ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మ్యాండేటరీ. మనకి 45% అబోవ్ స్కోరింగ్ ఏదైతే ఉందో దాని స్టడీ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా రేర్ అండి, ఓసీలకైతే అడగరు. ఆల్మోస్ట్ కూడా మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారు లేదా డౌట్ వస్తే మాత్రమే ఇది తీసుకుంటారు ఇన్కమ్ సర్టిఫికేట్. అండ్ ఆధారు అండ్ ఇంకొకటి మన పాన్ కార్డు కూడా మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మినిమం ఒక 4 to 5 తీసుకొచ్చి పెట్టేసుకోండి మీ దగ్గరే. అండ్ ర్యాంక్ చాలా బెటర్గా ఉంటాయి. అంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా, మనము యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఓసీలకైతే 85, 90 అలా మార్క్స్ స్కోరింగ్ ఉంటే బెటర్ ప్లేస్మెంట్ అనమాట. దీనివల్ల ఏమవుతుందిరా అంటే మీకు సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. అండ్ యూనివర్సిటీలలో మంచి మంచి చోట్ల మీకు మూట్ కోర్టు, లీగల్ ఎక్స్పర్ట్ చాలా బాగుంటాయి అనమాట. లీగల్ వర్డ్స్ యూజ్ చేసే విధానం, స్పోకెన్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఫీజు రివర్స్మెంట్ కూడా మీకు వస్తుంది. ఎవరైతే ఎంఎస్సీ చేసింటారో వాళ్ళకి ఫీజు రివర్స్మెంట్ అనేది రాదు. అండ్ డిగ్రీ వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఫీజు రివర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని మనకి డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే 3 years, ఇంటర్ కంప్లీట్ చేసింటే 5 years. అండ్ మనం ఆల్రెడీ చెప్పాం కదా మనకి ఓసీలకి ఎంత కావాలి స్కోరింగ్, ఎస్సీ ఎస్సీలకి ఎంత కావాలి అనేసి. అండ్ ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తున్నారు చూడండి, కౌన్సిలింగ్ డేటు వచ్చిన వెంటనే అప్లై చేసుకోకపోతే మంచి మంచి కాలేజెస్ అంటే మీరు ఇలాంటి కాలేజ్లో సబ్జెక్ట్ బాగుంటుంది, ఇలాంటి కాలేజెస్లో జాయిన్ అయితేనే నాకు ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది కదా, అక్కడ మీరు ప్లేస్మెంట్ మిస్ అవుతారు. సో మీకు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఎన్రోల్మెంట్ వచ్చిన తర్వాతనే మీ కౌన్సిలింగ్ డేట్ ఇమ్మీడియట్గా అలాట్మెంట్ అయిన వెంటనే మీరు జాయిన్ అయిపోండి. మనకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మనం అనుకునేటువంటి ప్లేస్మెంట్లో మనకి సీట్ రాదు అని కన్ఫర్మేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఇదొక్క పని చేయండి. ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ ఇప్పుడన్నా అప్లై చేసుకోండి. మనకి కౌన్సిలింగ్ డేట్ టైం లోపల అట్లీస్ట్ సెకండ్ కౌన్సిలింగ్ లోపలన్నా మీరు అనుకునేటువంటి ప్లేస్మెంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంతకుముందు స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయలేకపోయింటే మర్చిపోయినా ఇప్పుడు సబ్మిట్ చేయండి. అండ్ మనకి ఇక్కడ ఉండేటువంటి హెల్ప్ డెస్క్ అనేటువంటి మెయిల్ ఐడి ద్వారా మనము మన సమస్యను ఏదైతే ఉందో మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే మనకి రిప్లై కూడా వస్తుంది. ఇంకా త్వరగా మనమే మాట్లాడాలి అన్నప్పుడు దీస్ ఆర్ ద అవైలబుల్ ఫోన్ నెంబర్స్. సో వాళ్ళు ఈవినింగ్ 5 PM వరకు అవైలబుల్గా ఉంటారు. ఈ టైంలో మనం కాల్ చేసి మన ప్రాబ్లమ్ని చెప్తే మనకి ఇంకా కరెక్ట్ సొల్యూషన్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.